సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. పోషకాహారం 20. సగటు భారతీయునికి ఎన్ని క్యాలరీల ఎనర్జీ కావాలి? రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. మన ఆహారం ఎలా ఉండాలి? శరీర ఆరోగ్యం కాపాడుకోవడానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఆహారంలో సుమారు 50 నుంచి 60% కెలోరీలు ఇచ్చేటట్టుగా ఉండాలి. పీచు పదార్థంతో కూడిన కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఆహారంలో ఫ్యాట్స్ 15 నుంచి 20% ఉండాలి. ఆహారంలో ప్రోటీన్ శరీర నిర్మాణానికి, రిపేర్కి ఉపయోగపడుతుంది. ఆహారంలో 25 నుంచి 30% ప్రోటీన్లు ఉండాలి. విటమిన్లు, ఖనిజ లవణాలు తప్పనిసరిగా ఉండాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. వెజిటబుల్ ఆయిల్స్లో ఉండే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వలన గుండెకి రక్షణ ఉంటుంది. మాంసాహారం వలన సంపూర్ణ ప్రోటీన్ లభిస్తుంది. పాలు, గుడ్డు అరిగించుకోగల సంపూర్ణ ఆహారం. మంచి ఆహారం తినడానికి ఆరోగ్యంలోనూ అనారోగ్యంలోనూ మంచి ప్లానింగ్ అవసరం. వ్యాధిగ్రస్తులకు వ్యాధిని బట్టి ఆహారం నిర్ణయించబడుతుంది. ప్రజల ఆరోగ్యం, ఆహార భద్రత దేశ సౌభాగ్యానికి వెన్నుపూసలా నిలుస్తుంది. ICMR లేక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సలహా ప్రకారం అడల్ట్ మెన్లో తక్కువ పనిచేసే వాళ్ళకి, అంటే సెడెంటరీ వర్క్ ఉన్న వాళ్ళకి రోజుకి 2110 క్యాలరీలు, మధ్యస్థమైన పనిచేసే వాళ్ళకి 2710 క్యాలరీలు, హెవీ వర్క్ చేసే వాళ్ళకి 3470 క్యాలరీలు ఇవ్వాల్సి వస్తుంది. అడల్ట్ ఉమెన్లో హెవీ వర్క్, సెడెంటరీ వర్క్ చేసే వాళ్ళకి 1660 క్యాలరీలు రోజుకి, మోడరేట్ వర్క్ చేసే వాళ్ళకి 2130 క్యాలరీసు, హెవీ వర్క్ చేసే వాళ్ళకి 2720 క్యాలరీల ఎనర్జీ ఇచ్చే ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి మరో 350 క్యాలరీలు ఎక్కువగా ఇవ్వాలి. పాలిచ్చే లాక్టేటింగ్ తల్లులకి 600 క్యాలరీలు ఎక్కువగా ఇవ్వాలి. పోషకాహారం 19. ఇతర ఆహార పదార్థాలు. రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. పానీయాల్లో ప్రధానమైనది నీరు. ఇతర పానీయాలు సువాసనకు, ఉత్తేజపరిచే లక్షణాల కోసం స్వీకరిస్తారు. వాటిలో కాఫీ, టీ, కోకో ఉన్నాయి. సాఫ్ట్ డ్రింక్స్లో ఏరేటెడ్ వాటర్ లేదా సోడా, నిమ్మరసం, పెప్సీ, కోలా, పండు రసాలు ఉంటాయి. ఆల్కహాలిక్ బెవరేజెస్లో వైన్, బీర్, విస్కీ, బ్రాందీ మొదలైనవి. వీళ్ళలో క్యాలరీ కూడా ఉంటుంది. కాఫీ, టీ, కోకో. మనలో చాలామంది తాగే పానీయం కాఫీ. కాఫీలో 0.6 నుండి 2% కెఫీన్, వాలటైల్ ఆయిల్స్, టానిక్ యాసిడ్ ఉంటాయి. కాఫీ గింజలను వేడి చేస్తే టానిన్ నాశనం అవుతుంది. ప్రోటీన్లు గట్టిపడి సుగంధాన్ని విడుదల చేస్తాయి. టీలో 2 రకాలు ఉన్నాయి: గ్రీన్ టీ, బ్లాక్ టీ. గ్రీన్ టీ చైనా, జపాన్, అస్సాం ప్రాంతంలో తాగుతారు. గ్రీన్ టీ రుచి ఎక్కువ. టీలో కెఫీన్ 2 to 6% ఉంటుంది. టానిక్ యాసిడ్ 6 to 12%, ఎసెన్షియల్ వాలటైల్ ఆయిల్స్ 5% ఉంటాయి. కొద్ది మాత్రంలో థియోఫిలిన్ ఉంటుంది. టీ తయారీలో తేయాకు పౌడరు మరుగుతున్న నీటిలో వేస్తారు. కషాయంలో పాలు వేసి పాల్లోని కెసిన్ టానిక్తో కలిసి హానిలేని కాంప్లెక్స్ ఏర్పడుతుంది. కోకో పౌడరు కోకో గింజల నుండి తీస్తారు. దీనిలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. థియోబ్రోమిన్ అనే ఉత్తేజకరమైన పదార్థం ఉంటుంది. కాఫీ, టీ, కోకోలో పోషకాహార విలువలు
పంచదార బట్టి ఉంటుంది. కాఫీ, టీ, కోకో కెమికల్ కాంపోజిషను, సాఫ్ట్ డ్రింక్స్. కొన్ని కార్బొనేటెడ్ పానీయాలు అంటే కార్బన్ డయాక్సైడ్ ప్రెషర్లో కలపబడినవి. నాన్ కార్బొనేటెడ్ డ్రింక్స్లో ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. వీళ్ళు ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్, షుగర్స్, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, కలరింగ్ ఏజెంట్స్, సువాసనలు కలిగించే పదార్థాలు ఉంటాయి. ఆల్కహాలిక్ బెవరేజెస్. వీళ్ళలో బీర్, రమ్, జిన్, వైన్, విస్కీ, నాటు సారాయి ఉంటాయి. బీర్లో 5-6% బ్రాందీ, విస్కీ, రమ్, జిన్లో 40% నుంచి 45% ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ 7 కిలో క్యాలరీస్ పర్ గ్రామ్ ఎనర్జీ ఇస్తుంది.